హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి తెలుగు మెథడాలజీకి సంబంధించి బోధనా పద్ధతులు, బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ. సో 6th లెసన్. సో ఆల్రెడీ మనం ఇదివరకు 10th, 9th, 8th, 7th టాపిక్ సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో 6వ లెసన్, అలాగే ఓవరాల్గా తెలుగు మెథడాలజీ ఎస్జిటికి మెయిన్గా సంబంధించి అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వేరొక టాపిక్ మీద చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో 6వ లెసన్ వచ్చి బోధనా పద్ధతులు, బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ. సో వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ బహుళ ప్రశ్నల కింద వచ్చేసరికి తోట, దానిలోని బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలకు నీరు అందించి పోషించే తోటమాలి ఉపాధ్యాయుడు. ఇది కిండర్ గార్డెన్ పద్ధతి అని నిర్వహించింది ఎవరు అంటున్నాడంటే, ఇక్కడ కిండర్ గార్డెన్ పద్ధతి అంటే మనం డైరెక్ట్గా ఆప్షన్ 1 పెట్టవచ్చండి. ప్రోబెల్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశించింది ప్రోబెల్. సో పాఠశాల ఒక తోట, దానిలో బాలబాలికల మొక్కలు అని చెప్పిన నిర్వచనం కూడా ఆయనే, కనుక ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాంటిసోరి పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లల వయసు పరిమితి అంటుంటాడండి. సో దాదాపుగా అయితే మాంటిసోరితో ప్రీ ప్రైమరీ స్కూల్కి ఎక్కువగా వాళ్ళు ప్రయత్నం ఇచ్చారు, కనుక ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ 3 అండి. 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలకే మాంటిసోరి దానిలో ఆ సిస్టంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, 3వ బిట్. విద్యార్థులు చేతి పనులు చేయడం, వెల తక్కువ గల వస్తు సామగ్రితో బోధనోపకరణల నమూనాలను, ఆకృతులను సిద్ధం చేయడం ఏదంటున్నాడండి. శోధనా కృత్యాలు, నిర్మాణ కృత్యాలు, ప్రదర్శన కృత్యాలు, సాధారణ కృత్యాలు. సో ఇక్కడ నిర్మిస్తున్నారు కనుక నిర్మాణ కృత్యాలను మనము ఐడెంటిఫై చేయొచ్చు అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విద్యార్థులు చేతి పనులు అది. నెక్స్ట్ బిట్ చూడండి, అందరికీ విద్యను అందించాలని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 45 అనేది డైరెక్ట్ బిట్. ఆర్టికల్ 45 అనేది మనకి అందరికీ విద్య అందించాలని చెబుతుంది. నెక్స్ట్ చూడండి, చర్చా పద్ధతిని ఏ బోధనలో ఉపయోగించవచ్చు అంటున్నాడండి. చర్చా పద్ధతిని. సో చర్చా పద్ధతి అనేది మనకి ఎక్కువగా వాచకం మరియు నాన్ డీటెయిల్ అండి, అంటే ఉపవాచకం. సో కనుక ఆప్షన్ 1 అవుతుందండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, కవతీతీయ కవి తనకున్న కర్మకావ్యం వర్ణింపువాడు కవి, అతని కర్మకావ్యం అని నిర్వచించింది ఎవరు అంటున్నాడండి. ఆప్షన్ చూడండి, విద్యానాథుడు, విద్యాధరుడు, క్షేమేంద్రుడు, కుంతకుడు. సో ఆప్షన్ వచ్చి విద్యాధరుడు అండి. ఆప్షన్ 2 దే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి, పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అడుగుతున్నాడు. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ముఖ్య లక్షణం సందర్శన మీద పట్టు, పద్యం పట్టించే నేర్పు, రసస్వాదన, భాషపై అవగాహన అంటున్నాడండి. సో పద్యాన్ని ముఖ్యంగా బోధించేవాళ్ళు ముందు రసస్వాదన అనేది ఉండాలండి. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, బోధించాల్సిన విషయాన్ని వివిధ ఉపసోపానాల ఆధారంగా బోధించే సోపానం మీద అంటున్నాడండి. ఆప్షన్ చూడండి, ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గహికం. ఈ వరుసగా 6 ఉంటాయండి ఏదైనా ఒక పాఠ్యాన్ని బోధించాలంటే. సో ఇక్కడ ఏమంటాడు, బోధించాల్సిన విషయాన్ని అడుగుతున్నాడు మెయిన్గా, కనుక ఆప్షన్ 2 అండి, ప్రదర్శన అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, కథలోని విభిన్న పాత్రలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి ఏదో అంటున్నాడండి. సో ప్రవచన పద్ధతి, కథాకథన పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్, కథాకథన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, భాషలో ఒక పదప్రయోగం సాధువు అసాధువు సహితంగా తెలిపేది ఏదో అంటున్నాడండి. భాషలో ఒక పదప్రయోగం సాధువు అసాధువు సహితంగా తెలిపేది. ఆప్షన్ చూడండి, వ్యాకరణం, ఛందస్సు, సంధి పరిజ్ఞానం, భాషా జ్ఞానం. సో ఆప్షన్ 1 అండి, భాషా జ్ఞానం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనం మీద అంటున్నాడు. సభాపల్లి అది గుర్తుపెట్టుకుంటే మనం భాషణకు అనుకూలంగా ఆప్షన్ 3 అంటే లేఖనం అవుతుందండి. ఆ భాషణం లేఖనం ఒక కింద ఉంటుంది, శ్రవణం పఠనం అనేది 2 కళ్ళులా ఉంటాయి, కనుక భాషణం ఇంకా రచన పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనం లేఖనం అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి, 12. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచ్చిన వాగ్జ్ఞంలోకి వెలువరిసిన సాహిత్య ప్రక్రియ అడుగుతున్నాడండి. సో పాశ్చాత్య దీని నుంచి వచ్చేది అయితే ఆప్షన్ 3 అండి, వ్యాసం ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, సో ఇక్కడితో మనకి అయిపోయింది, మళ్ళీ మిగతా ఉంటాయండి ఇంకొంచెం చూడండి. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపరచడం, వారిలో అభ్యసనం పట్ల ఆసక్తి జనించేలా చేయడం దీనివల్ల సాధ్యమవుతుంది అంటున్నాడండి.
సో ఉపాధ్యాయుడి వల్ల, తల్లిదండ్రుల వల్ల, ప్రధాన ఉపాధ్యాయుడి వల్ల, ప్రణాళిక వల్ల. విద్యార్థులను బోధన ద్వారా ఉత్తేజపరచడం. సో ప్రణాళిక అనేది ముందు ఉండాలి కనుక ప్రణాళిక ద్వారా అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని పేర్కొంది ఎవరు అంటున్నాడు. ఇవన్నీ మనకు కొటేషన్స్ అని ముందే చెప్పాం. ప్రతి టాపిక్స్ కూడా కొటేషన్స్ అనేవి ఒక 5 నుంచి 6 వరకు ఉంటాయి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అలవర్చుకోవడమే ప్రణాళిక అని చెప్పింది ఎవరంటే ఆప్షన్ 2 అండి, జాన్ అర్జెంటే. ఆయన చెప్పారు ఈ కొటేషన్. నెక్స్ట్ బిట్ చూడండి. భవితకు ప్రణాళిక చేయని మనిషికి ఆదిలోని అంశపాదు సాస్కరిస్తుంది అని చెప్పింది ఎవరంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 అండి, కన్ఫ్యూషన్ కరెక్ట్ ఆన్సర్. భౌతిక ప్రణాళిక చేయని మనిషికి ఆదిలోని అంశపాదు అని చెప్పింది. నెక్స్ట్ బిట్ చూడండి. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని పేర్కొంది ఎవరు అంటున్నాడండి. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుందని చెప్పింది ఎవరు అంటున్నాడంటే ఆప్షన్ చూడాలి. అలెన్ లైకెన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, కార్ల్ రోజెస్, జాన్ అర్జెంటే అని ఇచ్చాడండి. సో ఆప్షన్ 2 అండి, జాన్ అర్జెంటే. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించే కార్యకరణ ప్రణాళికలను ఒక సంవత్సర కాలంలో అన్నట్టు కనుక వార్షిక ప్రణాళికను గుర్తుపెట్టుకుంది నీట్గా. సో ఒక బిట్ అనేది ఖచ్చితంగా బాగా చూసుకుంటూ ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. 10 సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి, కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్వాలని ఈ దేశపు సామెత అంటున్నాడండి. ఇది చైనా అండి, డైరెక్ట్ బిట్. ఇది కూడా చైనా యొక్క కొటేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూడండి. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఆ విషయం నా పెదవులకు తెలియదు అన్నది ఎవరు. ఇది కూడా కొటేషన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. మెయిన్వి ఫేమస్ కొటేషన్స్ కొన్ని ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి బాగా. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఆ విషయం నా పెదవులకు తెలియదు. ఆప్షన్స్ చూడండి. చార్లీ చాప్లిన్, అబ్రహం లింకన్, దాదాబాయి నౌరోజ్, అంబేద్కర్. కింద ఆప్షన్స్ కూడా అలానే అన్నీ మనకు కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, చార్లీ చాప్లిన్. నెక్స్ట్ బిట్ చూడండి. 8వ బిట్టు. పీరియడ్ ప్రణాళికలు లేని అంశం అడిగాడండి. ఇక్కడ బోధన అంశం ఉంటుంది, బోధన సామాగ్రి ఉంటుంది, బోధన వ్యూహాలు ఉంటాయి, ప్రాజెక్ట్ పని. ఈ ప్రాజెక్ట్ పని అనేది ఉండదు. సో ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేసే పాఠ్య ప్రణాళిక ఏది అంటున్నాడు. విద్యార్థుల అన్వేషణ ఆధారంగా తయారు చేసేది నవ ప్రవర్తన పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళిక, నిర్మాణాత్మక ప్రణాళిక, ఆదర్శ ప్రణాళిక. సో ఆప్షన్ 1 అండి, నవ ప్రవర్తక ప్రణాళిక అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. బోధనలో భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ కంప్యూటర్ ప్రాధాన్యం ఇప్పుడు గుర్తించింది అడుగుతున్నాడండి. అంటే మన ఇండియా గవర్నమెంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రస్తుతం హై స్కూల్లో కానీ స్కూల్లో కానీ మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది. ఇంతకుముందు అయితే ఉండేది కాదు. ఇది మనకి ఆప్షన్ 3 అండి, 1983-84. సారీ అండి, కాదు, 1984-85 అండి ఇది. సో కంప్యూటర్ అయితే కంప్యూటర్ అయితే 1984-85 అండి. ఆ ఇయర్లో మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని లేదా పద్యాన్ని చక్కగా పాడి వినిపించే పట్టణం ఏది అంటున్నాడు. ఉపాధ్యాయుడు తగిన స్వరంతో గేయాన్ని లేదా పద్యాన్ని చక్కగా పాడి వినిపించే ఆదర్శపట్నం, బాహ్యపట్నం, విస్తారపట్నం, సున్నపట్నం అయితే కాదండి, బాహ్యపట్నం కూడా కాదు. సో విస్తార, ఆదర్శ 2 కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఇక్కడ తగిన స్వరంతో గేయాన్ని పద్యం చక్కగా పాడి వినిపించాలండి. సో కనుక ఆదర్శపట్నం అవుతుందండి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి 6వ లెసన్ అయితే పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ మీద చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.